నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై వాళ్ళ వీడియో వచ్చేసాక టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బై పోస్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళ ఫోన్ నుంచి అవ్వడం. సో నథింగ్ ఫోన్ 3A లైట్కి సంబంధించిన ఇండియన్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయ్యాక లాంచ్ డేట్ సంబంధించి చూసుకుంటే మాత్రం నవంబర్ 27th రోజున ఇది లాంచ్ అవబోతుంది ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో సింగిల్ నెక్స్ట్ వీక్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళది F8 సిరీస్ అయితే గ్లోబల్గా నవంబర్ 26th రోజున గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ మేము అది నథింగ్ ఫోన్ 3A లైట్తో పాటు పోకో F8 కూడా దగ్గరనే లాంచ్ అవుతున్నాడు, అంటే ఒక రోజు గ్యాప్తో పాటు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఈలాన్ మస్క్ అయితే మాత్రం ఎక్స్లో ఒక సర్ప్రైజ్ పోస్ట్ చేసిండు. ఇక్కడ పోస్ట్ వినిపిస్తాను. X just roll out an entire new communication stack with encrypted messages, audios, videos, calls and file transfers అనేసి పెట్టిండు. కింద X money coming soon, join us if you want to build a cool product, X will be everything యాప్ అనేసి ఇక్కడ పెట్టిండు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఈలాన్ మస్క్ ఏదైతే ఉన్నారో బై X చాట్ అనేసి అయితే తీసుకొస్తారు. సో X మనీ కూడా త్వరలో రాబోతుంది అనేసి అయితే అంటారు. సో అన్నిట్లా ఆల్ ఇన్ వన్ యాప్ లాగా తీసుకోవడానికే చూస్తున్నారు అనమాట. ఆల్రెడీ మనకి మార్కెట్లో వాట్సాప్ ఉంది, దాని తర్వాత ఇప్పుడు అరటై కూడా ఉంది. ఏమనుకో తీసుకొస్తున్నారు నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. నిజంగా చెప్పుకోవాలంటే చాలామందికి కొంతమంది వాట్సాప్ యూజ్ చేస్తారు, టెలిగ్రామ్ యూజ్ చేస్తారు, కొంతమంది సిగ్నల్ కూడా యూజ్ చేస్తారు, కొంతమంది అరటై కూడా యూజ్ చేస్తారు. ఆల్రెడీ టైట్ అయిపోయింది అనమాట. దాంట్లో ఎక్కువ మార్కెటింగ్ గ్రిప్ వచ్చే వాట్సాప్ యూజ్ చేస్తుంది. సో X చాట్ వస్తుందా అది చూడాల్సిందే. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఐఫోన్ వాళ్ళకే ఉంది, ఆండ్రాయిడ్ త్వరలో రాకపోతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వెబ్ డివైజెస్కి ఇన్వైటర్స్ బేసిస్ మీద అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మాత్రమే ఇది ట్విట్టర్ ప్రీవియస్ CEO జాక్ డార్సీ అవుతున్నారో వైన్ ఉండేది, మనకు అప్పట్లో వైన్ అని ఉండేది, దాన్ని వైన్ అనేసి అయితే వన్స్ అగైన్ రీలాంచ్ చేసిరు అనుకోవచ్చు, మళ్ళీ తీసుకొచ్చారు అనుకోవచ్చు. షార్ట్ వీడియోస్కి షేరింగ్ ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే ఇది నేను చెక్ చేసినప్పుడు అయితే ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ కిందకి వచ్చేసింది, న్యూజిలాండ్ అనమాట. సో నేను చెక్ చేయలేను ఓపెన్ సోర్స్లో ఎట్లా తీసుకొచ్చారు, ఫండింగ్ అది ఎట్లా చేస్తారు ఏమో తెలియదు, కానీ ఇదైతే తీసుకొచ్చారు. AI షేరింగ్, దీంట్లో AI జనరేటెడ్ కంటెంట్ కూడా షేర్ చేసుకోవచ్చు అనేసి అయితే అన్నారు. సో చూడాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది Xeon 600 గ్రానైట్ లెడ్ వర్క్ స్టేషన్ సిరీస్కి సంబంధించిన ప్రాసెసర్ అయితే లీక్ అయిపోయింది. ఇది చూసుకుంటే 336 MB క్యాష్ మెమరీ వస్తుంది. సర్వర్స్కి ఇంతగానో మెమరీ అంటే మరి దారుణం అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మోడల్ చూసుకుంటే 698X 696X 2 GHz అండ్ 2.4 GHz ప్రాసెసర్ సంబంధించిన స్పీడ్స్ డిఫరెన్స్ ఉన్నాయని చెప్తాను. లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇది 18 కోర్ 36 థ్రెడ్స్ వస్తుంది. అండ్ మ్యాక్స్ అది 4.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే, బాగానే ఉంది, చూడాలి. ఇది ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పిన ప్రకారం కూడా చూసుకుంటే బాగానే మార్కెట్లోకి వచ్చినాక ప్రైస్ వీటి గురించి ఇంకొక న్యూస్లో అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం మార్వెల్ రైవల్స్ అనే గేమ్ అయితే మీకు సీజన్ 5 కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. లవ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ అనే ట్యాగ్లైన్తో పాటు వచ్చింది. లైవ్ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఐ థింక్ గ్యాంబెట్ ఉంది. సో ఇక మీద క్యారెక్టర్స్తో పాటు వస్తుంది. ఇక్కడ కొత్తగా ఏమొస్తున్నాయి, కొత్త టీమప్స్ వస్తున్నాయి, కొత్త స్ట్రాటజిస్ట్ వస్తున్నాయి అనమాట. గ్యాంబెట్ కొత్త మ్యాప్స్, కొత్త బ్యాటిల్ పాస్ అండ్ కొత్త కాస్ట్యూమ్స్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు టైంకి చెక్ చేసుకోవాలంటే చెక్ చేస్తే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ మార్వెల్కి సంబంధించిన మంచి గేమ్ కావాలి అంటే మాత్రం ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. మార్వెల్ యానిమీ మ్యాషప్ లాగా ఉంటుంది, బాగానే అనిపించినవి నేను ఆడినప్పుడు అయితే. సో ట్రై అయితే చేయండి.